మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో గత వారం రోజుల పాటు జరిగిన మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఘనంగా ముగిసింది. శనివారం సాయంత్రం మధురవాడ క్రికెట్ స్టేడియం బి మైదానంలో విజేతలకు ట్రోఫీ మెమొంటాలను ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. 8 ప్రధాన జట్లు పోటీ పడిన క్రికెట్ మ్యాచ్లలో ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడ హెచ్.సి. ఏ-11 క్రికెట్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మధురవాడ రాక్ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది. మమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేసిన హెచ్సిఆర్ఎస్ఎన్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. వెంకట్రా మాట్లాడాలమ్మా. అద్భుతంగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ ప్రసాద్ గారికి, వారణాసి రవి గారికి, వాళ్ళ టీంకి మా టీం నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి టోర్నమెంట్స్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మరిన్ని ఇంకా అద్భుతంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్లో విన్నర్స్ అయినటువంటి హెచ్సిఏ ఎండాడ లెవెన్స్కి కంగ్రాచులేషన్స్. రన్నరప్ అంజీవి రాక్ స్టార్స్ చాలా మంచి ఎఫర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మా ఫ్రాంచైజీ సూపర్, ఇలాంటి ఫ్రాంచైజీని ఎప్పుడు చూడలేదు. మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్టింగ్ స్టాఫ్, మా సీనియర్ ఎక్సలెంట్. ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ టోర్నమెంట్ ఆడడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు, బట్ ప్లేయర్స్కి ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకు వచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం, ముందుగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఆలోచన ఈ ఫ్రాంచైజీ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఈ ఎంపీఎల్ స్టార్ట్ చేసి ఆయన ఆలోచనల నుంచి పుట్టింది ఇది. ఈ మధురవాడ ప్రాంతంలో ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఒక కండక్ట్ చేయాలి. ఇంతకుముందు చాలా కొన్ని జరిగినాయి, బాక్సింగ్ ఈవెంట్స్ అని ఇవన్నీ జరిగినాయి. ఈ క్రికెట్ని ఇంత పెద్ద దీనిగా తీసుకుని ఒక దీనిగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతో ప్రసాద్ స్టార్ట్ చేశాడు. దాని అందరికీ కూడా ఈ మధురవాడ అవుట్ ఉన్నటువంటి విలేజెస్ కానీ కాలనీస్ కానీ వీళ్ళందరూ ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈ టోర్నమెంట్ ఆడడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేశారు. ఇది ఎంపీఎల్ 2 అలాగే ఎంపీఎల్ 3, 4, 5, 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మీ అందరూ కూడా అందుకు సహకరించాలని, మరి ఎంపీఎల్ 2 విజేతలైనటువంటి ఎండా టీంకి నా అభినందనలు. కానీ నా కాలు దెబ్బకొట్టారు, పర్లేదు. అలాగే మా నగరంపాలెం టీం రన్నర్స్గా ఉన్నందుకు వాళ్ళకి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మధురవాడ ఫైనల్ ఈవెంట్ అతిథిగా వచ్చేస్తున్న మా తోటి మిత్రులకు, పెద్దలకు అందరికీ, అదేవిధంగా నా ఎదురుగా ఉన్న క్రీడాకారులకు అన్ని 8 టీంలు కదా, 8 టీంల నుంచి వచ్చిన అందరికీ, ప్లేయర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఎంపీఎల్ మధురవాడ ప్రీమియం లీగ్ అంది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే ఈసారి ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దిన మన బైపిల్లి ప్రసాద్కి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టంతో కూడుకుందో నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను మన హోండా సవి గారు చెప్పినట్టు ఇంతకుముందు బాక్సింగ్ క్లబ్ అని ఉండేది, బాక్సింగ్ పోటీ అయ్యి మొదలువాడు ఒక 20 సంవత్సరాల కిందట నాకు తెలుసు. తర్వాత కాలక్రమేణా అలాగా ఎవరు బిజీలో ఉండడం ఈ స్పోర్ట్స్ రంగానికి చాలా కొంతమంది పర్సనల్గా వాడుకున్నారు, కొంతమంది వాళ్ళకు ఈ కమర్షియల్గా వాడుకున్నారు. వాటన్నిటిని పక్కన పెడితే తర్వాత కాలంలో మనం మధురవాడలో ఈవెంట్ చేయడానికి ఒక స్కోప్ దొరకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బొమ్మదిలో కేపీఎల్ స్టార్ట్ చేసినప్పుడు చూశాను వాళ్ళని. అదే స్పోర్టీ స్పీడ్ దానికన్నా ఎక్కువ స్పోర్టీ స్పీడ్తో ఈరోజు వచ్చిన మధురవాడ ప్రీమియం లీగ్ అని స్టార్ట్ చేసి దీన్ని మధురవాడలో చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఫోకస్ ఉండే విధంగా ఒక దీన్ని డిజైనింగ్ చేసి తీర్చిదిద్దిన బైపిల్లి ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు తక్కువ కార్పొరేట్ లెవెల్లో, ఎందుకంటే నేను ఒక కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాను, నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే మధురవాడ అంటే చాలామంది అబ్జర్వ్ చేయరు, ఒక ప్రాంతం కదా, ఒక నియోజకవర్గం సంబంధించింది కదా. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో తీర్చిదిద్ది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైపిల్లి ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే 8 టీంలు మనకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే విన్నర్ అవ్వగలరు, అందరూ అవ్వలేరు. సో ఈ రోజున ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ, అందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా రన్నర్స్కి ఇవాళ ఇందాక టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు ఒకళ్ళు అన్నారు, నువ్వు ఎండాడల్లుడు కాబట్టి ఎండాడకి వెళ్ళాలని కోరుకుంటావేమో, అన్నీ నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడ. ఎందుకంటే నేను పుట్టింది నగరపలసలోని, పెరిగింది మధురవాడలో, అత్తవరూరు ఎండాడ. మా మిత్రుడు దొరక తమ్ముడు వచ్చి అనే నువ్వు మా వైపే రావాలంటే టాస్ అయితే వాళ్ళకి వచ్చింది, అనుకోక కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఫైనల్ విన్నర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా, ఎందుకంటే గెలిపోవడం అనేది సహజం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు చెప్పలేం. అది మన ఆ రోజున ఆ టైం మన స్పాంటేనియస్గా ఆ టైంలో మనం పెట్టిన ఎఫర్ట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఎవరు కూడా దీంట్లోని ఓడిపోలేదు, అందరూ గెలిచినట్టే. ఎందుకంటే అందరూ కలిసి ఎంత మంచి వేడుకగా ఒక 8 రోజులుగా చేసుకుంటామంటే మధురవాడ దగ్గరలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం ఒక 2-3 గ్రౌండ్స్ మారి దాన్ని కూడా అధిగమించి ఈ రోజున ఒకే వేదికగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ క్రికెట్ స్టేడియం పక్కన ఒక బీ గ్రౌండ్లో మన ఒక హైవేకి ఫోకస్గా ఉండే ఏరియాలో మనం ఒకే వేదికగా మనం మ్యాచ్లు చేసామంటే చిన్న విషయం కాదు. సో ఈ విధంగా అందరూ మీ ప్లేయర్స్ అందరికీ, అలాగే ఆర్గనైజింగ్ టీంకి, ఎందుకంటే ప్రసాద్ బయటికి కనబడుతున్నా అతని వెనకాతలు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థర్డ్ సీజన్ ఇంకా సక్సెస్ఫుల్గా అవ్వాలని, ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.